అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక రాజధాని కట్టలేని వాడు మూడు రాజధానుల ముచ్చటని మూడు రాజధానుల ముచ్చట పోయి ఉమ్మడి రాజధాని కావాలని అడుగుతున్నాడు. ఎవరి చెవిలో పూలు పెడతానికయ్యా వైవి సుబ్బారెడ్డి? ఎవరి చెవిలో పూలు పెడతానికి? 4.5 ఏళ్ళుగా తెలుగుదేశం మొదలుపెట్టింది, అన్నింటినీ కుప్పకూల్చావు. విధ్వంసంలో ముందున్నారు. మరి విశాఖ రాజధాని అన్నావు కదా, ఎందుకని చేయట్లా? మళ్ళా హైదరాబాదే 2 రాజధానులు ఉండాలి, ఇంకా 2 ఏళ్ళు ఉండాలని కోరుతున్నావంటే అర్థమేంటి? రాష్ట్రాన్ని మోసం చేయటం కాదా? ప్రజలకు దగా చేయటం కాదా? రాజధాని రైతులను మోసం చేయటం కాదా? విశాఖ ఉత్తరాంధ్ర ప్రజలను దగా చేయటం కాదా? ఎవరి చెవిలో పూలు పెట్టడం కోసం ఈ కార్యక్రమాలు? హైదరాబాద్ సుబ్బారెడ్డి నడ్డెర కొట్టి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ నాకు కావాలంటే 10 ఏళ్ళు అయిపోయింది, ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది. ఉమ్మడి జాబితాలో నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల ఈ పనికిమాలిన నాయకుల వల్ల రాష్ట్రం నాశనమైంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా. ఏ పార్టీ అయినా తన గెలుపు ఓటములు, తన ఇన్ఛార్జీలు, వాళ్ళ పనితీరు, ప్రజల అభిప్రాయాన్ని బట్టి నిర్ణయాలు జరుగుతాయి. నా మీదైనా, నీ మీదైనా, ఎవరి మీదైనా ప్రజాభిప్రాయాన్ని బట్టి ప్రజల్లో వస్తున్న మంచి చెడు బేరీజ్ చేసుకుంటారు. ఒక్కోసాట ఈక్వేషన్స్ని బట్టి కూడా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. అందువల్ల అడుగుతారు. అడగటంలో తప్పి నా సీటు అడగలా, జనసేన వాళ్ళు అడిగారు. అడగటంలో తప్పే ఉంది. నేనేమన్నాను? అడగటంలో తప్పులేదు, ఆశించడంలో తప్పులేదు. రేపు పొద్దున అనౌన్స్ చేశాక ఇది నాది అని చెప్పుకుంటే నా స్థాయిలో నేను పోలిట్ బ్యూరో మెంబర్ని, డిప్యూటీ లీడర్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేని, అవునా, పార్టీ ఫౌండర్లో ఒకడిని. నేనే చెప్పటం లేక ఇది నాదే, నాకే ఇచ్చేసారని చెప్పట్లేదుగా. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. పైకి నేను మొన్న కూడా చెప్పా, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తు విషయాలు చర్చలు జరుగుతున్నాయి. దానివల్ల సర్దుబాట్లు అయ్యాక ఒకేసారి అనౌన్స్మెంట్ చేద్దామని ఆలోచనలో నాయకత్వం ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా, దోసుకున్న సొమ్ము, అవినీతి అక్రమాలతో దోసుకున్న సొమ్ము పైనుంచి టన్నులు వచ్చి వీళ్ళ దగ్గర దాచేశారు. అది మొదలెట్టారు. ఒక్కొక్కరికి 40,000 కోట్లు ఇచ్చారట. దాంతో మొదలెట్టారు. పెద్ద పోస్టర్లు, వాల్ పోస్టర్లు. నేనే ఈ ఊరిని చేశా, ఈ ఊరు నేనే కనిపెట్టా, ఈ చెరువు నేనే కనిపెట్టా, గోదావరిని కూడా నేనే కనిపెట్టిన స్థాయిలో ఉన్నారు నాయకులు. ఏం చేస్తాం? నమ్ముతారా నమ్మరా ప్రజలు? వాస్తవ దృక్పథం ఏంటంటే స్మాష్ అవుట్, మామూలుగా ఉండదు. నేను ఇవాళ చెబుతున్నా, మళ్ళీ అందరం కూర్చున్నాం. ఎన్నికలు అయ్యాక మీరే చెబుతారు ఎలా పసికెట్టారు, మీకు ఎలా తెలుసు అని. 50 సంవత్సరాల అనుభవంలో చెబుతున్నా. గాలి ప్రచండ వేగంలో దూసుకొస్తూ ఉంది. వరద గోదావరిలో వైఎస్ఆర్ పార్టీ కొట్టుకుపోతుంది. ఎవరున్నారు నీకు అండగా? నేను ఒంటరి ఎందుకు ఒంటరి అయ్యావు? 151 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి తెలుగుదేశం నుంచి ఒక 4 తెచ్చుకొని 32 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలుండి ఏమి సాధించావని నీకు ఓట్లేస్తారు? నువ్వు భయపడిపోతున్నావు ఎందుకని? అందువల్ల మా పార్టీ క్లియర్గా ఉంది. మాకు ఎందుకంటే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ 175 సీట్లలో బలమైన నాయకత్వాలు ఉంది. కొన్ని మిత్రధర్మంగా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకుంటాయి. మిగతా వాళ్ళందరికంటే మాకుంటాయి. ఎన్ని సీట్లు ఒకవేళ బీజేపీకి ఇచ్చినా, జనసేనకి ఇచ్చినా ఆ సీట్లలో మా నాయకత్వాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎలా ఆల్టర్ చేసుకోవాలో నాయకత్వం ఆలోచిస్తుంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒక డిసిప్లిన్ వాతావరణంలో వచ్చాను. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతా నేనే అనౌన్స్ చేసుకుంటాను నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు. అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. ఇవాళ చెప్పొచ్చు, చెప్పగల స్థాయి నాకుంది. బట్ 10 మందికి నీతులు చెప్పేవాళ్ళం, మనం నీతిగా ఉండాలి కదా. కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం మీరు థియేటర్ వేస్తే మీకు ఇబ్బంది పెడతామని చెబుతున్నారు, బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు థియేటర్కి నిన్నటి నుంచి. అసలు విషయం అది. కోర్టు వస్తుంది, మాకు తెలుసు, న్యాయం ఉంది, జడ్జిమెంట్ వస్తుంది, అనుకూలంగా వస్తుంది. ఇవాళ రెవెన్యూ యంత్రాంగాన్ని బెదిరించి థియేటర్ యజమాని బెదిరిస్తున్నారు. జాగ్రత్త అధికారులారా, జాగ్రత్త. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.
హక్కులను హరించకండి. మీరెవరయ్యా థియేటర్కి చెప్పి ఈ సినిమా ఆడటానికి వీల్లేదు, ఈ థియేటర్లో సినిమా వేయటానికి వీల్లేదు? పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చేదాకా జనసేన సీటు ఎవరెవరో ఎక్కడో తెలియదు. చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేదాకా తెలుగుదేశం ఎవరెవరు ఎక్కడో తెలియదు. అయితే ఒక అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉండిపోతుంది పార్టీలో. ఆయన జనసేన వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అనుకున్న వాళ్ళకి ఆయన చెప్తారు, ఇండైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తారు, అలాగే రేపు బీజేపీ పోతే వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఓపెన్గా వీళ్ళు మా లిస్ట్ అని చెప్పేదాకా అదే ఫైనల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.